ఆయన అలా ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ లో అంటే పుష్ప సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో రేవతి అనే అమ్మాయి చనిపోయింది, వాళ్ళ అబ్బాయి ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మొన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబాయ్ అబ్బాయి ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు యాక్సిడెంట్ లో చనిపోయారు ఇంటికి వెళ్తుంటే. ఎట్లా అసలు ఏం ఏం జరుగుతుంది, ఎట్లా ఎందుకు ప్రాణాలు పోతున్నాయి? యాక్సిడెంట్ లో జరిగింది అది, అక్కడ తొక్కిస్లాట్ లో జరగల. ఫస్ట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు భయపడతానే పెట్టాడు ఈవెంట్. మీకు దయచేసి నా నుంచి ఈ రిక్వెస్ట్ ని మీరు స్వీకరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చారు కదా ఇక్కడికి, నాకు ఎక్కడో ఒక చిన్న వెలితి భయం వేస్తుంది, నాకు భయపడుతున్నా నేను. ఏంటి ఇక్కడ ఏమన్నా జరుగుద్దేమో, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లు ఏమన్నా జరుగుతాయేమో, మీరు మట్టికి క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని పదే 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 చెప్పాడు ఆయన. అక్కడ చెప్పే టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పదే పదే ఉచ్చరించి మరీ చెప్పాడు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పాడు. ఏంటంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనేది మనం అనుకోము, మనం ఊహించిందే మన చావు. అర్థమైందా? ప్రతిదీ ఊహిస్తాం కానీ మనిషి పుట్టకలో ఒక చావునే ఊహించలేడు. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనం తెలిస్తే ముందే ప్రిపేర్ అయిపోతామేమో. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జాబులు ఇచ్చే వరకు లేట్ అవుతుంది, మీరు సినిమాలకైనా బట్టలు దింపుకొని బండి గుంజకపోతే మాకెట్లా ఊపొస్తా అన్నాడు. మరి అదే క్రమంలో ఒప్పుకుంటే పోతే చచ్చిపోవచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. అదే అక్కడ పెద్ద సెలబ్రిటీస్ ఇద్దరు అవడం, తండ్రి కొడుకు ఇద్దరు కూడా సెలబ్రిటీసే కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయనంత జనం వచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం నేను కూడా ఆ మీటింగ్ లో ఉన్నా. ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా 4 కిలోమీటర్స్ బ్రిడ్జ్, అది మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. అంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. అంతకన్నా ఎక్కువ జనం మొత్తం వల్ల క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అక్కడ పోలీస్ సిబ్బంది తప్ప అంటే వాళ్ళది కూడా కాదు. ఎవరిని మనం ఏలెత్తి చూపించలేం. మనమే జాగ్రత్తగా ఉండి మనమే జాగ్రత్త తీసుకోవడే మంచిదని నా ఉద్దేశం. అది ఎలా జరిగిందనేది ఇక మనం అంత క్లియర్ గా చెప్పలేం. అది యాక్సిడెంటల్ గా జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే అక్కడ అడావిడి వల్ల జరిగిందా అనేది మనం క్లియరెన్స్ ఇవ్వలేం. కానీ జరుగుతూ అయితే జరిగింది. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అభిమానం కోసం వెళ్ళి ఆ ప్రాణం పోగొట్టుకోవడం అనేది చాలా జీర్ణించుకోలేని విషయం. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మా అల్లు అర్జున్ కేసేసిళ్ళు, మరి ఇప్పుడు రామ్ చరణ్ మీద పవన్ కళ్యాణ్ మీద కేసేస్తారా ఏం సంగతి అని అంటున్నారు. ఎట్లా? అక్కడ తొక్కిస్లాట్ లో జరిగింది అది. ఎక్కడ సంధ్య థియేటర్ లో ఇప్పుడు ఆయన రోడ్ షో చేయడం వల్ల తొక్కిస్లాట్ లో జరిగింది. ఇక్కడ అలా కాదు కదా, రోడ్ యాక్సిడెంట్ లో జరిగింది. అంటే తిరిగి వెళ్ళిపోతుండగా జరిగిన సిచ్యువేషన్ కాబట్టి దాన్ని అలా పరిగణలోకి తీసుకోరు. అక్కడికక్కడ జరిగింది అనుకోండి, ఫోన్లే అనుకుందాం, దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు. ఇక్కడేమో థియేటర్ దగ్గరే, థియేటర్ ఎదురింగానే, థియేటర్ గ్రౌండ్ లోనే జరిగింది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ హైలైట్ చేశారు. ఇది వెళ్ళిపోయేటప్పుడు కదా జరిగింది. ఓకే, గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు తిరిగి మొహం పట్టినప్పుడు జరిగింది కాబట్టి మనం దాన్ని అక్కడ జరిగినట్టుగా తీసుకోలేం. ఏదేమైనప్పటికీ ఒక ప్రాణం అయితే పోయింది, 2 ప్రాణాలు పోయినాయి కాబట్టి ఏమన్నా హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు వీళ్ళ సైడ్ నుంచి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరిగణనలోకి రాదు యాక్చువల్ గా చెప్పాలంటే. అయినా సరే అభిమానం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ముందే ఉంటారు ఆ విషయంలో. ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఈ మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేయడానికి ముందు ఉంటాడు. అసలు ఎవరో తెలియని వ్యక్తులకే కొన్ని కోట్లు సాయం చేశాడు. అసలు పొలిటికల్ పవర్ లేనప్పుడే చాలా మంది ప్రజలను ఆదుకున్న వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరిని వదిలేయడని నేను నమ్ముతున్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే అబ్బాయి వాళ్ళ నాన్న కూడా చిరంజీవి ఫ్యాను, అబ్బాయి కూడా చనిపోయిన అబ్బాయి కూడా చరణ్ అని పేరు పెట్టుకున్నాం, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ, ఇంతవరకు ఎవరు వస్తలేరు అంటారు. చరణే చూసుకుంటాడు. అర్థమైందా? మీరు ఎవరికి చెప్పవసరంలా. దేవుళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడో చరణ్ ఉన్నాడో, అభిమానులు ఎప్పుడు కూడా నిరాశపరిచే వ్యక్తి కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ దృష్టి దాకా వెళ్ళే ఉంటది. ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటది. వాళ్ళు చేయవలసిన పనులు చేస్తానే ఉంటారు. ప్రాసెసింగ్ లో ఉంటది మొత్తం కూడా. వాళ్ళు అలా వదిలేసే మనుషులు కాదబ్బా, వాళ్ళ జనాల కోసం పాటుపడే మనుషులు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇది అడిగే ముందు కూడా మీరు కూడా ఒకసారి మీడియా వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే దీన్ని వేరేలాగా పొల్యూట్ చేయొద్దు, తీసుకెళ్లి సంధ్య థియేటర్ లో కలపొద్దు. సంధ్య థియేటర్ లో తొక్కిస్లాట్ లో చనిపోయారు. ఇక్కడ మట్టికి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోతుండగా యాక్సిడెంట్ అయి చనిపోయారు కాబట్టి అది ఎవరు ఏం చేయలేరు. విధి ఎక్కడ దాకా రాసి ఉంటే ఎక్కడ దాకా జరుగుద్ది కాబట్టి మనం దాన్ని వేరే కోణంలో చూడొద్దు దయచేసి. నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కైనా ఆయన ముందే ఒక డిస్క్లైమర్ లాగా నోట్ ఇచ్చాడు. మీరు అందరినీ చూస్తున్న నాకు ఒకటే భయం వేస్తుంది, ఆ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ జరుగుద్దా ఏంట్రా బాబు అని పదే 2-3 సార్లు చెప్పాడు ఆయన స్పీచ్ లో. కాబట్టి కొంచెం అక్కడ అయితే ఏమి జరగలేదు కాబట్టి దాన్ని కొంచెం కన్సిడర్ చేసి ఏమన్నా హెల్పింగ్ చేయాలంటే డిప్యూటీ సీఎం తరపు నుంచి అయితే, పిఠాపురం తాలూకు తరపు నుంచి అయితే జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. రామ్ చరణ్ సైడ్ కూడా జరగాలని కోరుకుంటున్నాను.
మరి గేమ్ చేంజర్ ఈవెంట్ ఇద్దరు చచ్చిపోయింది కదా, అవును ఎట్లా అసలు చచ్చిపోయేటట్టు చేసిండు ఆ పవన్ కళ్యాణ్, అట్లా చేసిండు వాళ్ళందరూ. అన్న ఏందన్నా నువ్వు కూడా ఒక యాంకర్ అయ్యి ఉండు, జర్నలిస్ట్ అయ్యి ఉండు కూడా. సో నాకు చాలా బాగుంది. బయట వాడు మారుతానన్నా ఏం అర్థం చేసుకోవచ్చు. అంటే నిజంగా నాకు అయితే అది అది నా మాట కాదు, అవును. ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఉంటారో ఆ. వాళ్ళు ఏం కామెంట్ పెడుతున్నారు, ఏ వీడియో ఎక్కువ హైలైట్ చేస్తున్నారు అంటే ఆ. పవన్ కళ్యాణ్ గారు బట్టలు చింపుకోండి, బండ్లు రేసు గుంజుకుంటూ వెళ్ళండి, ఇప్పుడు జాబ్లు ఇచ్చే వరకు లేట్ అవుతాయి కదా, ఆ లోపు మీరు సినిమాకి వచ్చి బట్టలు ఇంపుకోకపోతే మాకు ఎట్లా హై వస్తుంది అని అనడం వల్లనే అయిందని కొంతమంది ఎదవాళ్ళు అంటున్నారు. సో దాని మీద ఏంది మీ అభిప్రాయం? సో మీరే అన్నారు ఎదవాలని. సో ఎదవుల గురించి మాట్లాడే టైం నాకు లేదు, కానీ నాకు ఒక విషయం చెప్తాను. నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిలుపుతారు, పవన్ మంచితనం మారిపోయారు. నేను ఎప్పుడో చూడనప్పుడు పుస్తకాలలో చదివిన ఛత్రపతి శివాజీ గురించి కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, సో ఇట్లాంటి నాయకులు రారా అనుకున్న టైంలో నిజంగా ఒక నిజమైన నాయకుడు నాకు అనిపించాడు. నిజంగా తను ఎప్పుడో సినిమాలో రాకముందు, ఒక రాజకీయాలు రాకముందు ఒక ఊరికి బోరేపించిన వ్యక్తి అన్న. ఏదో తన కక్ష సాధింపులో ఏదో కావాలని తనకు ఉండదు ఎప్పుడు కూడా. చెప్తున్నా 50 నిమిషాలు మాట్లాడి అన్న రాజమండ్రిలో, 50 నిమిషాలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడు. ఎక్కడ అసలు మేము అనుకున్నాం ఇంత టాలెంట్ ఎట్టొచ్చు పవన్ కళ్యాణ్ అనుకున్నాం. దాని గురించి ఎవరు మాట్లాడు. ఒక 2 నిమిషాలు ఏంది బైకులు రేజ్ చేయండి, ఆ ఒక్క మాట పట్టుకొని నిజం టోల్ వేస్తుంటే ఒరే మీకు ఇంత ఎక్కడ మనుషులు రా బాబు, యాడ దొరికిన సరుకురా అన్న ఫీలింగ్ వచ్చిందన్న. ఒక చెప్తే నాకు కుండు ఉంది అనుకున్నా, కుండలో నీళ్ళు చూడాలి, ఆ కుండ కూడా పొక్కను చూడొద్దు. సో అంత పెద్ద నీళ్ళు పట్టుకొని ఎవడు మా కామెంట్ చేయడు, కానీ ఆ పొక్కను పట్టుకు కామెంట్ పెడతారు. నాకు చాలా బాగా అనిపించేది ఆడు అంబటి రాంబాబు అంట. వాడు నిజం ఆయన గురించి మాట్లాడతాను నాకు లేదులే, కానీ నాకు అనిపించింది రాజకీయ ప్రలోభాల కోసం ఎవరితో మాట్లాడద్దు అన్న. నాకు అనిపించిన విషయం అంటే చాలా మంచి నాయకుడు, 50 నిమిషం మాట్లాడన్నా చాలా గొప్ప మాట్లాడుతాను, క్లియర్ చెప్పాడు. చేతులు దండం పెడుతున్నాం, దయచేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి, మీ ఫ్యామిలీ అడిగినని చెప్పండి, మీ ఇంట్లో పెద్దలందరూ పాదవి వందనాలని చెప్పాడు. దాన్ని పట్టుకుని ఎవరు కామెంట్ చేయడు, దాని గురించి ఎవరు గొప్ప చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా అట్లానే చెప్తున్నారు. ఇంకేం మారుతారో అర్థం కాదు. వాషింగ్ పౌడర్ నిర్మా మీ జీవితాలు మారుతారా బాబు కర్మ, ఇక అంతే. ఓకే బ్రో, థాంక్యూ.